గత 2 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అదృశ్యమైన ఇద్దరు పిల్లలు నిన్న మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో దొరికినట్టు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని డ్రైవర్ కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు ఉమేర్, ఆసిఫ్ 7 అనే ఇద్దరు విద్యార్థులు ఇందిరానగర్ కాలనీలో ఓ మద్రసాలో విద్య అభ్యసిస్తున్నారు. ఉదయం ఇంటి నుండి మదర్సాకు వెళ్లిన రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఇద్దరు పిల్లలు అదృశ్యమైనట్టు పిల్లల తల్లిదండ్రులు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు విద్యార్థులు మదర్సా నుంచి కామారెడ్డి రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడ రైలెక్కి మహబూబ్నగర్కు చేరుకున్నారు. అక్కడ మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పై తిరుగుతుండగా గుర్తించిన రైల్వే పోలీసులు పిల్లలను విచారించగా తాము రైలు ఎక్కాలనే కోరికతో రైలెక్కి అక్కడికి వచ్చినట్లు తెలిపారు. రైల్వే పోలీసులు విద్యార్థులను బాలరక్షక అధికారులకు అప్పగించారు. పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ